నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని. దేశ ప్రగతిలో రాజీ పడే ప్రసక్తే లేదన్న నరేంద్ర మోదీ. ప్రధాని పరీక్షపై చర్చ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు ప్రసారం. భారత్ ట్యాక్సీని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇక వివరాలు. వికసిత్ భారత్ లక్ష్యంగా భారత్ శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ఈ రోజు ఆయన ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లు దేశానికి అత్యంత కీలకమని ఆయన అన్నారు. దేశ ప్రగతి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను అందించే దేశంగా భారత్ నేడు రూపుదిద్దుకుంటుందన్నారు. భారత్లో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదని అన్న ప్రధాని అన్ని వర్గాల్లోనూ గణనీయమైన పురోగతి కనిపిస్తోందని తెలిపారు. समाधान दे रहे हैं। वैसा ही एक महत्वपूर्ण सुयोग है कि आज मेजर इकोनॉमी में भारत का ग्रोथ बहुत हाई है और हाई ग्रोथ और लो इन्फ्लेशन ये बहुत ही यूनिक संयोग है और ये हमारी अर्थव्यवस्था की मजबूती को प्रदर्शित करता है। विश्व मित्र के रूप में, विश्व बंधु के रूप में आज भारत अनेक देशों का विश्वस्त पार्टनर बना है और हम कंधे से कंधा मिला करके विश्व कल्याण की दिशा में भी अपनी उचित भूमिका निभा रहे हैं, अपने सामर्थ्य से सहाय भी कर रहे हैं। आदरणीय सभापति जी, आज पूरा विश्व ग्लोबल साउथ की चर्चा करता है, लेकिन उस चर्चा के सूत्रधार के रूप में आज भारत वैश्विक मंचों पर ग्लोबल साउथ की बुलंद आवाज बन गया है। अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है। पिछले कुछ ही समय में दुनिया के महत्वपूर्ण 9 बड़े देशों के साथ 9 बड़े हमारे ट्रेड डील हुए और उसमें मदर ऑफ ऑल डील एक విద్యార్థులు పరీక్షల సమయంలో ఎదుర్కొనే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్షపై చర్చ 9వ ఎడిషన్ రేపు ఉదయం 10 గంటలకు ప్రసారం కానుంది. ప్రత్యేక పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రధానమంత్రి దేశ పౌరులను ఆహ్వానించారు. భారతదేశ యువతతో సంభాషించడం చాలా ఉత్తేజకరంగా ఉందని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ఢిల్లీలోని దేవ్మోగ్రా, కోయంబత్తూర్, రాయపూర్, గువాహటి, లోక్ కళ్యాణ్ మార్గ్లో పరీక్షా వారియర్స్తో మాట్లాడినట్లు ప్రధాని తెలిపారు. सोचा था कि नरेंद्र मोदी जी खुद हमसे मिलेंगे। कुछ खिलाया बुलाया कि नहीं? Yes, sir. हर बार की तरह होंगे ढेरों सवाल from the young bright minds of India. रोजाना कौन सी एक छोटी सी हैबिट अपनानी चाहिए जिससे हम अपने सपने के नजदीक पहुंचते जाएं? हमें मोटिवेशन की जरूरत है या अनुशासन की? आत्मविश्वास बढ़ाने के लिए आप हमें क्या सलाह देना चाहेंगे? आपने अपने तनाव को कैसे हैंडल किया? जिनके मिलेंगे सारे जवाब। परीक्षा के लिए सबसे अच्छी चीज होती है लिखने की आदत डालें। आप मान के चलिए आपने जो पढ़ा है वो कहीं न कहीं तो स्टोरेज है ही है। आप अपनी जो पैटर्न है उस पर पूरा भरोसा करो। देखिए हर एक को हर चीज नहीं आती, देखिए हर एक को कुछ न कुछ तो आता ही। हमने उनका वेलकम किया, फिर उनके साथ बातचीत की तो पता ही नहीं चला कि टाइम कहाँ चला गया। परीक्षा पे चर्चा में बच्चे सिर्फ जवाब नहीं, भविष्य का भरोसा साथ ले जाते हैं। वो बहुत अटेंटिव थे। आपके लिए चाहिए तो मुझे चाय बनानी होगी। हाँ? ये आपकी हैंड राइटिंग है? यस सर। अरे वाह। तो तैयार हो जाएं, आ रहा है
దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సామాన్యులకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు భారత్ టాక్సీని అధికారికంగా ప్రారంభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత్ టాక్సీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈ విధానం ప్రపంచంలోనే అరుదైన సహకార స్ఫూర్తితో సామాన్యులను ఏకం చేసే వినూత్న వేదికగా అభివర్ణించారు. కేవలం లాభాపేక్ష లేకుండా సారథి సమాజం, ప్రయాణికుల మేలే లక్ష్యంగా ఈ చక్రాలు తిరుగుతాయని తెలిపారు. సారథి దీదీ కార్యక్రమం ద్వారా మహిళల భద్రత, గౌరవం, ఆర్థిక పురోగతికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. प्रतिनिधियों के सामने और कुछ कोऑपरेटिव लीडर्स के सामने हो रही है, मगर मुझे पूरा विश्वास है कि 3 साल के अंदर कश्मीर से कन्याकुमारी और द्वारिका से कामाख्या तक पूरे देश भर में ये सहकार टैक्सी हमारे टैक्सी सारथियों के कल्याण का एक बहुत बड़ा माध्यम बनने जा रही है। जब ये विचार मैंने पहली बार पार्लियामेंट के सामने रखा, ढेर सारे लोगों ने और विशेषकर टैक्सी के कामकाज में जुड़ी कंपनियों ने मुद्दा उठाया था कि सरकार क्यों टैक्सी के क्षेत्र में प्रवेश कर रही है। उनको सहकार और सरकार के बीच का भेद मालूम नहीं है। मैं आज उनको स्पष्ट कर देना चाहता हूं कि सरकार टैक्सी के क्षेत्र में प्रवेश नहीं कर रही है। सहकार टैक्सी के కార్మిక శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను కార్మికుల్లో పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలు, రంగాల వారీగా కార్మికుల డేటాబేస్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా రాష్ట్రంలోని కార్మికులు విదేశాలకు వెళ్లి ఆదాయాలు ఆర్జించేలా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుండి జనాభా లెక్కల సేకరణ చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ 2027పై అమరావతిలోని సచివాలయంలో ఈరోజు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయానంద్ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు. 2022లో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం టీఎఫ్టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు. డెలిబరేట్గా తొక్కిపెట్టారు, యథేచ్ఛగా కొనసాగించారు. నేను ముఖ్యమంత్రి కాకమునపు నేను చాలాసార్లు ప్రయత్నం చేశాం, పోరాడాం. మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలిత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి.
మేము చెప్పాలి. రెండోది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. అమరావతిలో నీరు ప్రగతి, జలహారతి, సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. నీరు లేకపోతే ఒక గంట ఉండలేము, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దినానికి 4 లీటర్లు నీళ్లు తాగితే 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం. నీళ్లు గాని సకాలానికి తాగకపోతే డీహైడ్రేషన్ ప్రారంభమవుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మనకు నీరు యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నీటి ప్రాధాన్యత తెలుసు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు. నీటి సంరక్షణ మాత్రం పట్టించుకోం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లు ఉండేటివి. ఎక్కడికక్కడ ఎద్దలతో నీళ్లు తీసుకుని మూట పెట్టి ఆ మూటతో తీసుకునేవాళ్ళం. తర్వాత కరెంట్ వచ్చింది, నీటి మీద నిర్లక్ష్యం వచ్చింది, ఎక్కడికక్కడ నీటి సమస్యలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ మొన్నటి వరకు చూస్తే ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి. అందరూ అన్నారు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందంటే కాదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కొదమ పంచాయతీ పరిధిలో లొద్ద పర్యాటక కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు మంత్రితో పాటు అధికారులకు స్థానిక గిరిజనులు సంప్రదాయ ధింసా నృత్యం, మేళ తాళాలతో స్వాగతం పలికారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంత కష్టపడి మేము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చొని వాళ్ళంతా వండి పెట్టింది తిని మేమేవో తెచ్చుకుని బిస్కెట్స్ వాళ్ళకిచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఏ అర్ధరాత్రిలో మళ్ళీ దిగాల్సి వచ్చింది మాకు. అలాంటి ఒక సుందరమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం నా నియోజకవర్గం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజు నుంచి పిల్లలు ఎవరైనా వచ్చి ట్రెక్కింగ్ చేయొచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడాను. కొంతమంది ట్రెక్కింగ్ బాయ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని హెల్ప్ కోసం పెట్టాం. అలాగే గైడ్ ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో వాళ్ళకి చెప్పడానికి గైడ్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలని, ఎందుకంటే ఇంత అందమైనటువంటి ప్రదేశాలు చాలా తక్కువ. మనకి ఊటీ అనగానే మనం అందరం కూడా చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ మనకి గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో అనుసంధానం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. విజయవాడలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సెర్ప్, ఎఫ్పిఓల నిర్మాణం, వాటి బలోపేతం, ప్రస్తుత స్థాయిని అంచనా వేసేందుకు ఒక ప్రత్యేక టూల్ అభివృద్ధిపై చర్చించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు అనంతపురంలో అనంత గ్రామీణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి అనురాధ తెలిపారు. అనంతపురంలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు, నేతన్నలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నేతన్నలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు తయారు చేసిన ఉత్పత్తులను గ్రామీణ మహోత్సవంలో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. అని ఒక ప్రదర్శన కోసం మరియు అమ్మకం కోసం ఫిబ్రవరి 6, 7, 8, 2026 అంబేద్కర్ నగరు, సాయినగర్ 8 క్రాసు, అనంతపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని నాబార్డ్ ఆధ్వర్యంలో నేస్టమ్ ఎన్జిఓ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రకాల చేతి వృత్తుల పనివారు, నేతన్నలు, రైతన్నలు వారు తయారు చేసిన వస్తువులు, పండించిన పంటలు మరియు తయారు చేసిన ఆభరణాలు.
అమరావతిలో పలు ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పరిశీలించారు. గుంటూరు ఛానల్పై సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానించే బ్రిడ్జి పనులతో పాటు పాత హైవేను కలిపే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలన చేశారు. 2 బ్రిడ్జిల పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. అలాగే విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఇప్పుడు కాసేపు విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల్లో లోవెల్ట్ సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 33/1 కేవీ సబ్స్టేషన్, టేకీ గ్రామంలో కేవీ సబ్స్టేషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సరఫరాపై 90% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీలో క్వశ్చన్ ఏంటి చేస్తే గట్టిగా సమాధానం చెప్పారు. ఈ మధ్య డిసెంబర్ 31 మీ పేపర్లో చూసి ఉంటారు. ఈఆర్సీ వాళ్ళు మళ్ళీ 4,900 కోట్ల రూపాయలు మళ్ళీ భారం వేశారు. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఓ పక్కన దేశంలో అందరు డ్రోప్ చేస్తుంటే మనం 2 డౌన్ చేసి 11 పైసలు తగ్గించాం. ఆ టైంలో మనం ప్రజల మీద 5,000 కోట్ల భారం వేస్తే చాలా ఇబ్బంది అయింది. వద్దు, మనం ప్రభుత్వమే కడదామన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు. 19 నుంచి 24 దాకా ఒక్క యూనిట్ జనరేషన్ కూడా పెంచలేకపోయారు. మనం ఇవాళ రికార్డ్ స్థాయిలో జనరేషన్ పెంచాం. జనరేషన్ పెంచి నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి, ఇండస్ట్రీస్కి, ప్రజలకి ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ట్రూప్ ఛార్జెస్. హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తోందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. హజ్ యాత్రికుల కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఈరోజు మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్రలో వెళ్లే వారికి ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. అలాగే యాత్రికులు అనుసరించాల్సిన నియమాలు, ముందస్తు జాగ్రత్తలను మంత్రి వివరించారు. हज को जाने वाले जो लोग हैं उन लोगों के लिए खादिमुल हुज्जाजों का क्या रवैया है, क्या क्या काम अरकान करना है हाजियों के लिए. जो हाजी साहिबान है से रवानगी होती, तो रवानगी होने वालों को वहाँ क्या तकलीफ महसूस होती, क्या क्या ये लोग दे आर द रिप्रेजेंटेटिव्स खादिमुल हुज्जाज అంటే వాళ్ళు సర్వీస్ చేసి ముడితే ఇక్కడ మనం भेजते हम लोग सर्विस करना है लोगों का. इसलिए कि इन लोगों को तक वो वैक्सीनेशन के लिए भी डॉक्टर्स को बुलाए, वैक्सीनेशन भी दे रहे हैं यहाँ पर. इसके ज़रिए पूरा वैक्सीनेशन देकर यहाँ से क्या क्या इनके अरकान है, क्या करना, क्या तरीके है, ये सब सिखाने के लिए ट्रेनिंग काम करके मैं तहे दिल से इनको शुक्रिया अदा करूँ चेयरमैन साहब का. భారతదేశ సంపూర్ణ వికాసానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ పేర్కొన్నారు. విజయవాడలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల నుండి అత్యధిక లబ్ధి పొందడానికి బలమైన పునాదులు వేశారని, ఈ బడ్జెట్ పూర్తిస్థాయి ప్రగతిశీల బడ్జెట్ అని పేర్కొన్నారు. దేశంలో డేటా సెంటర్లకు హబ్బుగా మారుతున్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఈ బడ్జెట్ ఒక వరంగా మారిందని తెలిపారు. అనిశ్చిత పరిస్థితులు కూడా భారతదేశం ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి సాధిస్తుందో ఆ అభివృద్ధిని కొనసాగించే విధంగా, అలాగే భవిష్యత్ తరాలకి 2047 కల్లా వికసిత భారత్ సంకల్ప యాత్ర ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారో ఆ యొక్క లక్ష్య సాధనకి ఒక గట్టి అడుగులు ఈ బడ్జెట్ ద్వారా పడ్డాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ ద్వారా కొన్ని అద్భుతమైన అవకాశాలు, ఏదైతే ఇప్పుడు ప్రపంచం ఏదైతే రేర్ ఎర్త్ అంటే అరుదైన ఖనిజాలు, మ్యాగ్నెట్లు యొక్క కొరత ఎక్కువగా ఉంది. అలాగే వాటి ద్వారానే సెమీ కండక్టర్స్ కానీ, లేకపోతే రాడార్స్ కానీ, రక్షణ వ్యవస్థకు కానీ వివిధ పరికరాలని తయారు చేసేది ఆ అరుదైన రేర్ ఎర్త్స్ అండ్ మ్యాగ్నెట్స్ వల్ల.
దాని యొక్క వెలికితీతకి ప్రప్రథమంగా ఈ బడ్జెట్లో శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు రక్షణతో పాటు సేవలను మరింత చేరువ చేసే దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం మరో ముందడుగు వేసింది. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూరిన 5 నూతన పోలీస్ వాహనాలను స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో సకాలంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఈ ఆధునిక వాహనాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఎమర్జెన్సీ కాల్ 112 కిందకి వచ్చినప్పుడు మన త్వరగా రెస్పాండ్ అవ్వాలి. త్వరగా రెస్పాండ్ అవ్వడం అనేది మన పుట్టపర్తిలో కొన్ని రూరల్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని ఏరియాకి కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే మనకి వెహికల్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఆ వెహికల్ కొన్ని తక్కువ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యే మేడంకి అదేవిధంగా మన రఘునాథ్ రెడ్డి సార్కి రిక్వెస్ట్ పెట్టాను. ఒక 1 మంత్ ముందే అడిగాను, సార్ కొంచెం నేను అడిగినది 3 వెహికలే అడిగాను, సార్ ఒక 3 వెహికల్ ఉందంటే మనకి ఈ మేజర్ ప్రాబ్లం వెహికల్ ప్రాబ్లం అనేది 2 an extent మేము అడ్రస్ చేయగలుగుతామని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను. సో వితిన్ 1 మంత్ ఎమ్మెల్యే మేడం అండ్ రఘునాథ్ రెడ్డి సార్ కలిపి దాదాపు 3 అడిగిన వెహికల్కి 5 వెహికల్గా ఇచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. చిత్తూరులోని పిఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పెషల్లీ మన ఫీమేల్స్, ఎందుకంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు, బ్యాడ్ పర్సన్స్ కూడా ఆన్లైన్ ఉంటారు. సో వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అది ఒక డిజిటల్ ఐడెంటిటీ ఉంటుంది. అవతల వైపు ఎవడు మీకు తెలీదు. చాలా మంది ఇక్కడ మీ మధ్యలో కూడా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కూడా, వాట్సాప్లో కూడా, ఫేస్బుక్లో కూడా. సో అలాంటి మీకు ఫిజికల్గా ఏ పర్సన్ తెలుసు, ఇన్ పర్సన్ తెలుసు, వారితోనే ఫ్రెండ్స్ అవ్వాలి, వాళ్ళని ఫాలో చేయాలి. లేకపోతే వ్యక్తుల గురించి మీకు ఐడియా ఉండాలి. యువత ఉపాధి మార్గాలను అందుకునే విధంగా విశ్వవిద్యాలయాలు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు పీఎం ఉషా ఎంతగానో దోహదపడుతుందని నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలు, లక్ష్యాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి అవకాశం కల్పిస్తే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. నుంచి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మేము ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతా కూడాను పిఎం ఉషా ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు దాదాపు ఈ పిఎం ఉషా ప్రోగ్రామ్ కింద 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 20 కోట్ల మనీలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. కొంత డబ్బును మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడున్న ఈ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, హాస్టల్స్ కానీ ఈ కట్టుకోవడానికి దాదాపు ఒక 12.5 కోట్లు ఇచ్చారు. ఒక 2.5 కోట్లు మాకు ఒక అన్ఫినిష్డ్ ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియాన్ని రెనోవేట్ చేసి ఫినిష్గా బాగా ఉపయోగంలోకి తీసుకురావడానికి 2.5 కోట్లు మేము ఖర్చు చేసుకుంటున్నాము. దాదాపు ఒక 3 కోట్లు రీసెర్చ్ ల్యాబ్. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామని పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని అవిలాల చెరువు నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ను జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం తుడా చైర్మన్ మాట్లాడుతూ అవిలాల చెరువును తిరుపతి ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అవిలాల చెరువు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇది సుమారు 40-45 సంవత్సరాల నుంచి ఇక్కడ చెరువు అసలు లేకుండా చేసేశారు. దీన్ని ఒక గ్రౌండ్గా మార్చేసినారు. సో ఈ వెస్టర్న్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా ఈరోజు దళా చెరువు కావచ్చు, పేరూరు చెరువు కావచ్చు, ఆల్రెడీ తుమ్మలగొండ చెరువు కూడా మొత్తం గ్రౌండ్ చేసేశారు. సో కాబట్టి ఈ వాటర్ అంతా కూడా వచ్చి తిరుపతి మొత్తం కూడా ఫ్లడ్స్లో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చినా కూడా తిరుపతికి ఏ ఇబ్బంది రాకుండా ఉండదు. ఒకటి గ్రౌండ్ వాటర్ ఇక్కడ రూరల్ ఏరియాలో మొత్తం కూడా అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువైపోయి ఎక్కువ నెంబర్ హౌసెస్ వచ్చేస్తాయి. కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్స్ కూడా తగ్గిపోయినాయి. సో ఫ్యూచర్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఎటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ఉదయం కుటుంబ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ రాత్రికి కాలిబాటన తిరుమలకు వెళ్లనున్న రవిచంద్ర రేపు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.
140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చమురు సేకరణ విషయంలో ప్రభుత్వ విధానాలకు ఇదే మూలమని స్పష్టం చేశారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో వెనుజులా చాలా కాలంగా భారత్ భాగస్వామిగా ఉందని, గతంలో ఆ దేశం నుంచి చమురు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ఇంధన భద్రత విషయంలో భారత విధానాలకు అనుగుణంగా వెనుజులా సహా ఏ దేశం నుంచైనా ముడి చమురు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. Indians is the supreme priority of the government. Diversifying our energy sourcing in keeping with objective market conditions and evolving international dynamics is at the core of our strategy to ensure this. All of India's decisions are taken and will be taken with this in mind. भारत की ऊर्जा आपूर्ति के संबंध में भारत ने कई मौकों पर सार्वजनिक रूप భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం యొక్క తొలి దశ సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటనపై 4-5 రోజుల్లో సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం సుంకాన్ని 18% తగ్గించడానికి అమెరికా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తుందని పీయూష్ గోయల్ వివరించారు. అధికారిక పత్రాల తయారీ ప్రక్రియ ముగిసిన తర్వాత మార్చి నాటికి తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका और भारत के बीच में फाइनलाइज करके साइन कर देंगे और उस जॉइंट स्टेटमेंट के आधार पर शुरुआत हो जाएगी हमारे दोनों के बीच में इस समझौते की पहली कड़ी. साथ ही ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7-8 తేదీల్లో మలేషియాలో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి కుమరన్ వెల్లడించారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సెమీ కండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో చర్చలు జరుగుతాయని తెలిపారు. Upon invitation of the Prime Minister of Malaysia, His Excellency Dato Sri Anwar Ibrahim, Prime Minister is scheduled to visit Kuala Lumpur on 7th and 8th February. This would be PM's third visit to Malaysia and his first after the state visit of Prime Minister Anwar Ibrahim to India in 2024. Our PM had earlier visited Malaysia in 2015. During that visit, India-Malaysia bilateral relations were elevated to an enhanced strategic partnership. PM had also inaugurated the Torana Gate in Brickfields, Kuala Lumpur, a gift from India to Malaysia, symbolizing the India. హిమాచల్ ప్రదేశ్లో 2 రోజులుగా స్కై స్నోబోర్డ్ ఛాంపియన్షిప్ పోటీలు 2026 జరుగుతున్నాయి. మంచులోయల్లో జరిగే ఈ పోటీలకు ఎంతో మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలో గెలిచిన క్రీడాకారులను ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్లో ఎంపిక చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మంచులోయలో స్కేటింగ్ చేయడం మామూలు విషయం కాదని, దానికి చాలా శిక్షణ ఉండాలని, మెలకువలు తెలుసుకోవాలని అన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు, లోహరంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 83,757 వద్ద ప్రారంభమై ఒక దశలో 83,784 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయి 83,313 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు కుంగి 25,642 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹90.33 వద్ద నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని, దేశ ప్రగతిలో రాజీ పడే ప్రసక్తే లేదన్న నరేంద్ర మోదీ. ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు ప్రసారం. భారత్ ట్యాక్సీని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.